ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్లు ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకని మరి ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎందుకని మరి వీళ్ళని అరెస్ట్ చేయలేదు? సో కాబట్టి నేనేమంటే ఈ కేసులో ఆవిడ పెద్ద హస్తం ఉంది, ఆవిడే ఇందులో మెయిన్ కల్ప్రిట్, కర్త కర్మ క్రియ ఆవిడేనని బాధితులు మాతో చెప్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కేంద్ర మంత్రి యొక్క హస్తం ఈవిడ కాపాడుతుంది కాబట్టే ఇంతవరకు ఇంత పెద్ద సెన్సేషన్ అయినటువంటి ఈ పెద్ద స్కాము ఇంతవరకు కూడా అరెస్టులు కాకోకుండా ఉంది. మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి ప్రాణానికి ఎవరు హామీ? ఇంకా నేను ఒకటే విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా మంది చనిపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు పొద్దునే మబ్బుల్లో 5 గంటలకు 6 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి రాత్రి 11, 12 గంటలకు ఇంటికి వచ్చి పడుకుంటున్నటువంటి పరిస్థితి, అప్పులు బాధలు తట్టుకోలేక ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు, చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో న్యాయం జరగదేమో అని. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా అడ్వకేట్ సుబ్బు ఉంటాడు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీరు కూడా బాధితులకు న్యాయం చేయండి, బాధితుల పక్షాన నిలబడండి. సో నేను ఏమంటున్నానంటే, ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే దాచుకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కానివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన దాఖలాలు కానివ్వండి, వారి మీద తీసుకున్నటువంటి యాక్షన్ కానివ్వండి, ఇంతవరకు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏమీ రాలేదు. అంటే ఎంతో మంది అంటే పెద్ద పెద్ద స్కాములు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మరి ఈ స్కామ్లు జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇందులో చాలా వరకు కూడా బాధితులందరూ కూడా గిరిజనులు, దళితులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది జరిగినా సరే ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్య వైఖరి. సో కాబట్టి నేను ప్రభుత్వాన్ని దయచేసి నమస్కరించి మరి వేడుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవత్తు మధు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇక్కడ అహంకార పూరితమైనటువంటి ధోరణి ఏంటంటే, మీడియా మిత్రుల యొక్క నోరు నొక్కడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఆవిడ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీ మీడియా మిత్రులు అందరి మీద కేసులు వేయడం, నోటీసులు పంపించడం కూడా జరిగింది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఎవరికి ఇంతమంది మీడియా ఛానళ్ళకి నోటీసులు కానివ్వండి, కేసులు వేస్తామని బెదిరింపులు కానీ జరగలేదు. ఎస్పెషలీ మంగ్లీ కేసులో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కేంద్ర మంత్రి ఈవిని కాపాడుతున్నారనే సాక్ష్యాలు మనకు చెప్పకనే మనకి కాబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నో అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద కుంభకోణం నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎందుకని నోరు మెదపడం లేదు? వీళ్ళందరినీ నోర్లు మూయిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? సిస్టంలో ఇంత నెట్వర్క్ నడిపించగలిగినటువంటి మంగ్లీ ఎవరి సహాయంతో ఇవన్నీ చేస్తుంది?